హలో డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మన దట్స్ ఇట్ యూట్యూబ్ ఛానల్. నేను మీ పవన్ సార్. నీట్ యూజీ 2025 డేట్ అనౌన్స్ అయింది కదా. మే 4th రోజు జరిగే ఈ ఆఫ్లైన్ పరీక్షలో నా అంచనా ప్రకారం లాస్ట్ ఇయర్ లాగానే 23 to 25 lakh స్టూడెంట్స్ అపేర్ అవబోతున్నారు. సో క్వాంటిటేటివ్ కాంపిటీషన్లో ఏ మాత్రం తగ్గుదల అనేది మీకు కనిపించదు. సో ఇంతమంది రాస్తున్న ఈ పరీక్షలో నా ర్యాంక్ ఏ విధంగా మెరుగుపరుచుకోవాలనే డౌట్ అనేది ప్రతి స్టూడెంట్లో ఉంటుంది. సో ఆ డౌట్ని క్లారిఫై చేసుకోవడానికి ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఇక్కడ మనకు మిగిలిన 80 odd డేస్లో ఏ విధంగా ప్రిపేర్ అవ్వడం ద్వారా మీ ర్యాంక్ అనేది మెరుగుపరచుకోవచ్చు ఒకసారి చూద్దాం. దీన్ని అర్థం చేసుకోవడానికి నేనేం చేశానంటే మీ ప్రిపరేషన్ని 3 phases కింద డివైడ్ చేశాను. phase 1 అదేంటంటే కాన్సెప్ట్ ఆర్ ఫౌండేషన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవడం, పునాదులు బలపరుచుకోవడం. ఇది 1 to 30 days ఉంటుంది బేటా. స్టేజ్ 2 ఇది కొంత కాంప్లెక్స్ స్టేజ్. ఇక్కడ వీక్ ఏరియాస్ మీద ఫోకస్ పెట్టడం అనేది జరుగుతుంది. ఇది 31 to 60 days వరకు. ఆ తర్వాత స్టేజ్ 3 ఇక్కడ ఏం చేస్తాం మనం, మన లాస్ట్ మినిట్స్ ప్రిపరేషన్ టిప్స్ అండ్ ట్రిక్స్ ఏంటి, నా మెంటల్ అండ్ ఫిజికల్ కాంపోజిషన్ని నేను మెయింటైన్ చేస్తూ ఏ విధంగా ర్యాంక్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అంతే కదా, 40 over వన్ డే మ్యాచ్లో ఒక ఎత్తు అయితే లాస్ట్ 10 overలు ఇంకో ఎత్తు. సో స్లాగ్ అవర్స్లో మీ ప్రిపరేషన్ ఎట్లా ఉండాలనేది మనం స్టేజ్ 3లో డిస్కస్ చేస్తాం. సో చాలామంది స్టూడెంట్స్ లాస్ట్ స్టేజ్ని ముందు చెప్పమని చెప్తారు. అట్లా ఉండదు బేటా. పునాదులను బలపరుచుకుంటూ మన ప్రిపరేషన్ని ముందుకు పోదాం. ఒక్కొక్క ఫేజ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా రండి. స్టేజ్ 1 కాన్సెప్ట్ ఆర్ ఫౌండేషన్ని స్ట్రెంగ్తెన్ చేసుకోవాలి. ఇక్కడ ఏం చేయాలి సార్ నేను అంటే, మీరు స్ట్రాంగ్ ఉన్న ఏరియాస్, ఏ టాపిక్ అయినా ఏ సబ్జెక్ట్ అయినా దానికి సంబంధించిన నోట్స్ అనేది ఎన్సీఆర్టీస్ నుంచి సమ్మరైజ్ చేసి రాయండి, బ్రీఫ్గా రాయండి. దీనిలో ఖచ్చితంగా డయాగ్రామ్స్ కానీ, ఇమేజెస్ కానీ, గ్రాఫ్స్ కానీ, డెరివేషన్స్ కానీ, రియేజెంట్ ఆర్ రియాక్షన్స్, ఫార్ములాస్ అన్నిటికంటే ఇంపార్టెంట్, ఏదైనా ఇంపార్టెంట్ డెఫినేషన్ ఉంటే అది, వీటన్నిటిని హైలైట్ చేసుకుంటూ రాయండి. మీ ఓన్ హ్యాండ్ రైటింగ్లో నోట్స్ ఉంటే మీరు తొందరగా దానికి ట్యూన్ అవుతారు. ఎన్నో ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ చేయాలి సార్. మినిమం 160 ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ పర్ డే ఇన్ ఆల్ 4 subjects. అంటే యావరేజ్గా ఒక్కో సబ్జెక్ట్కి 40 questions ఖచ్చితంగా సాల్వ్ చేయాలి సార్. టైం లైన్ ఉంటుందా, టైం ఫ్రేమ్ ఉంటుందా బట్ అని ఇష్టం. మనకు నీట్స్లో 1 minute క్వశ్చన్ సాల్వ్ చేయాలి, నువ్వు ఇక్కడ 1 minute చేయగలిగితే వెళ్ళండి గుడ్. కానీ నువ్వు ప్రాక్టీస్ చేస్తున్న క్వశ్చన్ స్టాండర్డ్ కొంత ఎక్కువ లేదా తక్కువ ఉండొచ్చు కనుక టైం గురించి ఈ ఫస్ట్ స్టేజ్లో నువ్వు ఎక్కువ పట్టించు. అట్లా అని చెప్పి 5 నిమిషాలు 10 నిమిషాలు టైం తీసుకుంటాను సార్, కుదరదు. 1 to 2 minutes ప్రతి క్వశ్చన్ అటెండ్ చేసే ప్రయత్నం చేయి. మేక్ ష్యూర్ దట్ మ్యాక్సిమం సక్సెస్ రేట్ ఉండేటట్టు చూసుకో. టైం అండ్ యాక్యురసీ గురించి నేను ఇక్కడ మాట్లాడట్లేదు. ఇది మీ స్టేజ్ 1లో చేయాలి. ఎన్ని క్వశ్చన్స్ అని చెప్పా, 160 questions మినిమం అని చెప్పారు. సో ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పాయింట్ నెంబర్ 3, అందరూ స్టూడెంట్స్ అడుగుతారు సార్ మాక్ టెస్ట్లు ఏమైనా రాయాలా, పార్ట్ టెస్ట్ రాయాలా, ఫుల్ టెస్ట్ రాయాలా. నా డైలీ నీ ప్రిపరేషన్లో నువ్వు చాప్టర్ వైజ్ రాస్తావా, 2 daysకి ఒకసారి క్యుములేటివ్ రాస్తావా, లేదా ఇంకేమైనా చేస్తావా, నీ ఇష్టం. స్లిప్ టెస్ట్ రాస్తా నీ ఇష్టం. కానీ స్టేజ్ 1లో ప్రతి ఆదివారం నాడు ఫుల్ టెస్ట్ సిలబస్ మాత్రమే రాయండి. సార్ మా ఇన్స్టిట్యూషన్లో పార్ట్ టెస్ట్ రాయమంటున్నారు, ఇన్ని చాప్టర్లు కలిపి రాయమంటున్నారు, దానికి దీనికి కాన్ఫ్లిక్ట్ అవుతుంది అంటే పార్ట్ టెస్ట్లు మీరు ఎన్ని రాసినా వీక్ డేస్లో రాయండి. వీకెండ్ సండేస్ మాత్రం ప్రత్యేకంగా 3 గంటల పాటు నీట్ ప్యాటర్న్లో PYQs కానీ, లేదా మీ కోచింగ్ ఇన్స్టిట్యూట్ లేదా ఈ అదర్ కోచింగ్ ఇన్స్టిట్యూషన్ క్వశ్చన్ పేపర్స్ ఫుల్ టెస్ట్ మాత్రమే రాయండి. ఎందుకు చెప్తున్నానో మీకు స్టేజ్ 2లో అర్థమవుతుంది. సో ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ జాగ్రత్తలతో మీ స్టేజ్ 1 అనేది కంప్లీట్ అవుతుంది. 30 days అనేది పూర్తయింది. మీ కాన్సెప్ట్స్ అనేవి స్ట్రాంగ్ అయిపోయినాయి, ఫౌండేషన్ అనేది బలంగా మారింది. ఇప్పుడు స్టేజ్ 2కి వద్దాం. ఈ స్టేజ్లో మనం ఫోకస్ చేయాల్సింది వీక్ ఏరియాస్ మీద, ఎట్ ద సేమ్ టైం స్పీడ్ అండ్ యాక్యురసీ ఇన్ సాల్వింగ్ ది క్వశ్చన్స్ అండ్ అవాయిడింగ్ ది సిల్లీ మిస్టేక్స్. 3 crucial factors, వెరీ క్రూషియల్ ఫ్యాక్టర్స్. సో 31 to 60 days అనేది ఖచ్చితంగా చాలా చాలా ఇంపార్టెంట్. ఒకవేళ మీరు ఈ వీడియో చూస్తున్నప్పటికీ మీకు మిగిలిన టైం తక్కువ అయితే దానికి ప్రపోర్షనేట్గా మీరు టైం లైన్ మార్చుకోండి. నేను చెప్తుంది 80 daysకి దగ్గరగా ఉంది కనుక 30-30-20 కింద డివైడ్ చేస్తున్నా. మీకు 60 days ఉంటే అకార్డింగ్లీ 20-20-20 లేకపోతే మీ కన్వీనియన్స్, మీరు ఏ ఫేజ్లో వీక్ ఉంటే ఆ ఫేజ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయండి. కానీ స్టేజ్ 2లో మనం 31 to 60 days ఏం చేయాలో నేర్చుకున్నాం. నేను ఎందుకు ఫుల్ టెస్ట్ రాయమన్నానో ఇక్కడ మీకు అర్థమవుతుంది. నువ్వు ఎప్పుడైతే ఫుల్ టెస్ట్ రాస్తావో ఆదివారం నాడు స్టేజ్ 1లో, అప్పుడు నీకు అర్థమవుతుంది నువ్వు ఏ ఏరియాస్లో వీక్ ఉన్నావు, ఏ టాపిక్స్లో వీక్ ఉన్నావు.
ఏ చాప్టర్ నిన్ను ఎక్కువ సతాయిస్తుందనే విషయం అనేది నీకు క్లారిటీ వస్తుంది. దానికి సంబంధించిన కాన్సెప్ట్స్ అన్నీ కూడా మీ టీచర్ని అడగడం లేదా యూట్యూబ్ వీడియోస్ చూసి ఆ కాన్సెప్ట్స్ నేర్చుకోండి. ఇప్పుడు ChatGPT ఉంది, DeepSeek కూడా ఉంది. అడగండి క్వశ్చన్స్, ఆన్సర్స్ అవే వస్తాయి. అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. లేదా మీ క్లాస్లో ఎవరైనా బెస్ట్ స్టూడెంట్ ఉన్నాడు, అడగండి, క్లారిఫై చేసుకోండి. ఆ కాన్సెప్ట్ రివిజన్ కూడా మళ్ళీ NCERT నుంచే చేయండి. బికాస్ మోర్ దెన్ 60% ఆఫ్ ది క్వశ్చన్స్ లాస్ట్ ఇయర్ ఫ్రమ్ NCERT ఓన్లీ. సో దీన్ని బేస్ చేసుకొని చెప్పండి. మీ వీక్ ఏరియాస్ మీద ఫోకస్ పెట్టండి యాజ్ ఫర్ అస్ థియరీ ఈస్ కన్సర్న్. పాయింట్ నెంబర్ 2, మినిమం 250 క్వశ్చన్స్ ఇన్ 4 సబ్జెక్ట్స్ పర్ డే చొప్పున ప్రాక్టీస్ చేయాలి. అంటే 70 నుంచి 80 క్వశ్చన్స్ మీరు డైలీ పర్ సబ్జెక్ట్ చొప్పున సాల్వ్ చేయాల్సిందే. మూడోది, సాల్వ్ చేస్తున్నప్పుడు స్పీడ్ అండ్ యాక్యురసీ. ఇంతకుముందు నేనేం స్టేజ్ 1లో టైం గురించి పెద్ద పట్టించుకోదని చెప్పినా, కానీ స్టేజ్ 2లో ఖచ్చితంగా టైం చూసుకోవాలి. 1 minute లోపు ఉండే విధంగానే మీ ఆన్సర్ రావాలి. ఎట్ ద సేమ్ టైం యాక్యురసీ రేట్ అనేది ఫస్ట్ ఫేజ్లో మీరు 60% ఉంటే సెకండ్ ఫేజ్కి వచ్చేసరికి 75% మారాల్సింది. సో సెకండ్ ఫేజ్లో చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంది, వీక్ ఏరియాస్ని బలపరుచుకోవడం. రెండోది ఏంది, స్పీడ్ అండ్ యాక్యురసీ మీద ఫోకస్ పెట్టడం. టెస్ట్లు ఎప్పుడు రాయాలి సార్? ఆదివారం రాయాలంటే కాదు నాన్న, వారానికి 2 పరీక్షలు రాయాలి. 31 to 60 days మధ్య మిడ్ ఆఫ్ ద వీక్ ఒక పరీక్ష రాయాలి, ఫుల్ టెస్ట్, అండ్ సండే ఒక పరీక్ష రాయాలి. మేక్ ష్యూర్ దట్ యువర్ సక్సెస్ రేట్ ఇంక్రీజెస్ ఫర్దర్. ఫస్ట్ ఫేజ్లో 60% వస్తుంది, సెకండ్ ఫేజ్లో 75% వరకు దాన్ని లాగాలి. స్టేజ్ 2 అయ్యేసరికి మీ ప్రిపరేషన్ యాజ్ ఫర్ యాజ్ థియరిటికల్ కంటెక్స్ట్ ఈస్ కన్సర్న్ 90 to 95% అయిపోతుంది. స్ట్రాంగ్ ఏరియాస్ అక్కడ కవర్ చేస్తావు స్టేజ్ 1లో, వీక్ ఏరియాస్ ఇక్కడ కవర్ చేస్తావు స్టేజ్ 2లో. సార్ మరి స్టేజ్ 3లో ఏం చేయాలి? నేను స్టేజ్ 3 అనేది చాలా క్రూషియల్ స్టేజ్. అదే అన్నగా ఇంతకుముందు లాస్ట్ 10 ఓవర్లు నువ్వు ఏ విధంగా ఆడతావో దాని మీదనే మ్యాచ్ ఫేట్ అనేది డిసైడ్ అవుతుంది. స్టేజ్ 3లో 2 ఫేజెస్లో మీరు ఏదైతే మిస్టేక్స్ చేశారో, ఏ కాన్సెప్ట్స్లో నువ్వు రిపీటెడ్గా మిస్టేక్స్ చేస్తున్నావో ఆ కాన్సెప్ట్ అంటే మైక్రో ఫిల్టరింగ్ ఆఫ్ ది కాన్సెప్ట్స్ ఇంకా ఫిల్టర్ చేయి. అక్కడ వీక్ ఉంది కదా, ఇంకా వీకర్ అంటే లేదా వీకర్ అయి ఉండొచ్చు, లేదా ఓవర్ కాన్ఫిడెన్స్ అయి ఉండొచ్చు. ఎక్కడైతే నీకు మార్క్స్ పోతున్నాయో అక్కడ నువ్వు బుల్లెట్ పాయింట్స్ రాసుకో. ఇదే పాయింట్ రిపీటెడ్లీ. నాకు వేపర్ ప్రెషర్ మీద ఆన్సర్స్ వస్తలేవు, వేపర్ ప్రెషర్ ఆర్ హెన్రీస్ లా ఏదో ఒకటి నన్ను రేట్లా సతాయిస్తుంది, లేకపోతే హెస్ లా మీద నాకు క్వశ్చన్స్ వస్తలేవు, దాని మీద ఎక్కువ ఎంఫసైజ్ చేయబెట. మైక్రో అనాలిసిస్ 2 ఫేజెస్లో 2 స్టేజెస్లో ఎక్కువ మిస్టేక్స్ చేసిన పోర్షన్ని ఇంకా మైక్రో ఫిల్టరింగ్ చేసి 3rd ఫేజ్లో కవర్ చేసే ప్రయత్నం చేయాలి. నెంబర్ 2, సిల్లీ మిస్టేక్స్ అవాయిడ్ చేయడం. సిల్లీ మిస్టేక్స్ అంటే ఏంటి? తెలిసి తప్పులు చేస్తాం. ఆన్సర్ తెలుసు నీకు ఫలానా అని, బట్ నువ్వు తొందరపాట్లో 1 నిమిషంలో పెట్టాలిగా, నీకు వచ్చిందిగా టక్కని ఏదో పెడతావు, కానీ తప్పు ఉంటుంది. ఎందుకంటే ఆప్షన్స్ అనేవి చాలా దగ్గరగా ఉంటాయి, జేఈ కానీ నీట్ కానీ. సో బీ కేర్ఫుల్. 1 minute టైం ఉంది నీ దగ్గర, తొందరపడకు, ఓపికతో ఆప్షన్స్ చూడు. నీకు వచ్చే వాటిలోనే నువ్వు మిస్టేక్స్ చేస్తే వాటిని సిల్లీ మిస్టేక్స్. మూడోది, మాక్ టెస్ట్ 2 రోజులకు ఒకసారి రాయి. ఎస్పెషల్లీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి నీట్ పేపర్స్ ఎక్కువ చేయండి. ఇది 61 to 80 days మధ్య నీ ప్రిపరేషన్ స్టేజ్ 3 లాస్ట్ అవర్ ప్రిపరేషన్. 4వది, సాధ్యమైనంత క్వైట్ అండ్ కామ్ మెయింటైన్ చేయి. ఎక్కువ మాట్లాడకు, నీకు ఇష్టం ఉన్న మ్యూజిక్ విను, మార్నింగ్ అర్లీగా లేవు, రాత్రి తొందరగా నిద్రపో, హెల్దీ అండ్ హైజీన్ ఉండే ప్రయత్నం చేయి. క్రమం తప్పకుండా. సమ్మర్ అది, మే అంటే లాస్ట్ ఫేజ్లో ఉన్నాం. స్నానం చేయడానికి బద్ధకం, బట్టలు మార్చుకోవడానికి బద్ధకం, జుట్టు దూకోవడానికి బద్ధకం. నీ శరీరం నీకు బరువు అయితే ఆ క్వశ్చన్స్ వరకు నీ శరీరం పోలేదు. సో మేక్ ష్యూర్ దట్ యు మెయింటైన్ హెల్త్ అండ్ హైజీన్. 4వది, నీకు ఇష్టం ఉన్న వాళ్ళతో ఎక్కువసేపు టైం స్పెండ్ చేయి, మాట్లాడు, అమ్మా నాన్నతో టైం స్పెండ్ చేయి. 5వది, ప్రేయర్. కామ్గా దేవుడి ముందు నిల్చో. దేవుడా నాకు నీటిలో ర్యాంక్ ఇవ్వు అని అడగకు, కామ్గా సరెండర్ అనే ఉద్దేశంతో క్వైట్గా ఒక 2 నిమిషాలు 3 నిమిషాలు కూర్చో. అవాయిడ్ టాక్సిసిటీ, నెగిటివ్ థాట్స్ తీసే మైండ్లోంచి. ఎట్టి పరిస్థితుల్లో కూడా నాకు వస్తుందా రాదా, డోంట్ థింక్ అబౌట్ ద రిజల్ట్స్. అది మన చేతిలో ఉంటే బాగుండేది, ఇవాళ ఈ వీడియో చేసే అవసరం కూడా నాకు వచ్చేది. సో ఈ 3rd ఫేజ్ చేసిన తర్వాత ఓవరాల్గా మేక్ ష్యూర్ దట్ యూ రైట్ మోర్ నెంబర్ ఆఫ్ మాక్ టెస్ట్. నీ పర్ఫార్మెన్స్ని ఫస్ట్ సెకండ్ ఫేజ్తో కంపేర్ చేస్తే 3rd ఫేజ్కి వచ్చేసరికి ఎక్కువ ఇంప్రూవ్ అయ్యే విధంగా పెట్టుకో. సో ఈ ఫేజ్ వైజ్ ప్రిపరేషన్ చేసి నీ ప్రిపరేషన్ని 100% కంప్లీట్ చేసి నువ్వు మంచి ర్యాంక్ సాధిస్తావని
నేను ఆశిస్తూ ఉన్నాను. విష్ యూ గుడ్ లక్. దట్స్